వర్మ జీవిత చరిత్ర. సృష్టి వర్మ ఒక భారతీయ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్ మరియు నటి. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మార్గదర్శకత్వంలో తన కెరీర్ను ప్రారంభించి రంగస్థలం, పుష్ప, విక్రాంత్ రోనా, జైలర్, మావీరన్ మరియు ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్న గేమ్ చేంజర్ వంటి కొన్ని అతిపెద్ద బ్లాక్ బస్టర్లకు ఆమె సహకారం అందించింది. తన ఉత్సాహభరితమైన కొరియోగ్రఫీ మరియు అందమైన ఆన్ స్క్రీన్ ఉనికికి పేరుగాంచిన శాస్త్రి భారతీయ సినిమాల్లోని ఆశాజనక ప్రతిభలో ఒకరిగా క్రమంగా ఎదిగింది. 2025లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ధృవీకరించబడిన పోటీదారుగా ఆమె వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అభిమానులు వేదిక మరియు తెరకు అతీతంగా ఆమె నిజ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. సృష్టి వర్మ ఫిబ్రవరి 3న ఉత్తరప్రదేశ్లోని ఏటావాలో జన్మించింది మరియు చిన్నప్పటి నుండే తన కళాత్మక అభిరుచులను పెంపొందించుకున్న కుటుంబంలో పెరిగింది. నృత్యం పట్ల మక్కువ ఉన్న ఆమె పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు మరియు స్థానిక ప్రదర్శనలలో చురుకుగా పాల్గొనేది. ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు ఆమె నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడింది. తన 12వ తరగతి విద్యను పూర్తి చేసిన తర్వాత సృష్టి సాంప్రదాయిక వృత్తి మార్గాన్ని అనుసరించడం కంటే ప్రదర్శన కళల పట్ల తనకున్న మక్కువను అనుసరించాలని నిర్ణయించుకుంది. ఈ సంకల్పం ఆమెను హైదరాబాద్కు తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె శిక్షణ పొంది చివరికి ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్గా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. దక్షిణ భారత సినిమాల్లోని ప్రముఖ నృత్య దర్శకులలో ఒకరైన ప్రఖ్యాత జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా సృష్టి తన వృత్తి ప్రయాణాన్ని ప్రారంభించింది. అతనితో కలిసి పనిచేస్తూ రంగస్థలం, పుష్ప, ది రైజ్, విక్రాంత్ రోనా, జైలర్, మావీరన్, గేమ్ చేంజర్ వంటి ప్రధాన చిత్రాలకు సహకరించే అవకాశం ఆమెకు లభించింది. సాంప్రదాయిక నృత్య శైలులను ఆధునిక సినిమా కదలికలతో మిళితం చేయగల ఆమె సామర్థ్యం ఆమెను పోటీ పరిశ్రమలో ప్రత్యేకంగా నిలబెట్టింది. త్వరలోనే ఆమె ఢీ వంటి ప్రసిద్ధ నృత్య రియాలిటీ షోలలో కనిపించడం ద్వారా సినిమా వర్గంలోనే కాకుండా టెలివిజన్ ప్రేక్షకుల్లో కూడా సుపరిచితమైన పేరు మారింది. 2025 నాటికి సృష్టి ఒక నృత్యకారిణిగా, కొరియోగ్రాఫర్గా మరియు వర్ధమాన నటిగా తనను తాను స్థిరపరచుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఆమె ప్రవేశించడం ఆమె ప్రయాణానికి మరో ఉత్తేజకరమైన కోణాన్ని జోడించింది. ఆమె సృజనాత్మకత నేపథ్యం, బహిరంగ వ్యక్తిత్వం మరియు బలమైన పని నీతితో ఆమె రియాలిటీ షోకి కళాత్మక నైపుణ్యం మరియు వినోదం రెండింటినీ తీసుకొస్తుందని భావిస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.